హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి అండి. ఇవాళ బ్లాగ్ వచ్చి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి. అదేనండి బీరకాయ, పచ్చి శనగపప్పు, పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి అనేది స్కిప్ అయింది కాబట్టి దీనికి కావాల్సిన పదార్థాలు బీరకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా వేగిన తర్వాత, హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక స్పూన్ శనగపప్పు వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. ఇది బాగా వేగిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం వెల్లుల్లి వేసి మరొక 2 నిమిషాలు మనం వేగనివ్వాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కూడా మనం దానిలో వేసుకోవాలి. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ వేగుతున్నప్పుడే మనం ఫైనల్గా దీనిలో 2 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని ఇవన్నీ కూడా మనం ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రై చేయాలండి. ఎందుకంటే ఉల్లిపాయ మనం బాగా వేగకపోతే కర్రీ అనేది రుచిగా ఉండదండి. ఇది బాగా వేగిన తర్వాత, అంటే మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు అంత దూరగా వేగాలండి. అలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి టమాటా, అది కూడా వేసుకోవాలి. టమాటా దేశవాళీ టమాటా అయితే కొంచెం బేగా మగ్గిపోతుందండి. లేదు పెట్టి టమాటా అయితే కొంచెం మనం ఎక్కువసేపు మగ్గించాల్సి వస్తుందండి. టమాటా చాలా మెత్తగా అయ్యేటట్టుగా మనం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దీనిలో మనం ఒక స్పూను పసుపు, అలాగే కారం, ఇంకా ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మొత్తంగా దీన్ని కలయబెట్టుకోవాలండి. కలయబెట్టుకొని ఒక 2-3 మినిట్స్ బాగా బాయిల్ చేస్తే ఈ పేస్ట్ అనేది బాగా తయారవుతుంది. ఇలా తయారైన పేస్ట్లో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి. ఈ శనగపప్పు బాగా నానిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టినా మనకి శనగపప్పు నానిపోతుంది. కర్రీ కూడా టేస్ట్గానే ఉంటుందండి. ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఇలా ప్రాసెస్ ఇలా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా ఇందులో వేసుకోవాలండి. దీంట్లో ఎటువంటి వాటర్ కూడా మనం వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బీరకాయల్లో చాలా వరకు వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ తోటి మనం కర్రీ అనేది బాగా ఉండవచ్చు. లేదంటే కర్రీ వాటర్ వేస్తే ఏం పెద్దగా టేస్ట్ అనిపించదండి. ఇలా వాటర్ లేకుండా ఉత్తి బీరకాయలతోటే మనం కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మనం అన్నీ వేసి కలుపుకొని 1 by 1 వేసుకొని ఇలా కలుపుకొని ఒక 5-6 మినిట్స్ మాత్రం దీన్ని బాయిల్ చేయాలండి. ఎటువంటి వాటర్ లేకుండా మనం బాయిల్ చేసిన కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి మీకైతే ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు ఒక 5-6 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే ఆవిరితోటి కాసేపు ఉడుకుతుంది. ఇలా ఉడికిన దాంట్లోనే ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికిన దాంట్లోనే మనం కొంచెం ముందుగా మనం ఏదైతే కొబ్బరి కూర పెట్టుకున్నామో ఆ కొబ్బరి అనేది కూడా ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుందండి. కర్రీ కూడా ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మరొక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న దాంట్లో ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీని తర్వాత ఇంకా ఇంతకంటే ప్రాసెస్ ఏమి ఉండదండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకున్నట్లయితే మనం ఏదైతే బీరకాయ, పచ్చి శనగపప్పు, కొబ్బరికాయ రెసిపీ అయితే మనకు రెడీ అయిపోతుందండి. మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఇదిగోండి ఈ రకంగా రెడీ అవుతుంది కాబట్టి మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. నేనైతే కొంతవరకు కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నానండి. చూసారా ఇదిగోండి చూడ్డానికైతే చాలా బాగుంది. అలాగే తిని చూస్తే ఇంకా రుచిగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క బ్లాగ్ అనేది నాకు ఒక కొత్త ఛానల్లో పెడుతున్నానండి. దాని పేరు లక్ష్మీ శ్రీనివాస్ వ్లాగ్స్ అండి. మీరు ఆ యొక్క ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. నా యొక్క ఛానల్ని పాత ఛానల్ లాగే ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. బాయ్ ఫ్రెండ్స్.